భక్తి గల స్త్రీ అనమాట. హిందూరాలుగా పుట్టినప్పుడు కూడా చాలా భక్తి చేసేది. కార్తీక మాసం వచ్చిందంటే నెల రోజులు తల స్నానాలు చేస్తూ తలలో దువ్వెను కూడా పెట్టకుండా ఎంతో భక్తి చేసేది. అలాంటి మా అమ్మ ఒక క్రైస్తవురాలిగా మారి మా కుటుంబాల్లో ఎవరు నమ్మలేదు. కానీ ఫస్ట్ మారింది మా అమ్మ. ఆమె మారడానికి కారణాలు ఫస్ట్ ఆమెకు వచ్చినటువంటి గుండె వ్యాధి కావచ్చు. కానీ తర్వాత మా అమ్మ తెలుసుకుంది ఏంటంటే వ్యాధి అనేది ఒక యేసయ్య దగ్గరికి వస్తేనే తగ్గిపోదు, ఎవరైనా తగ్గిస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. కానీ మా అమ్మ నమ్మింది ఏంటంటే పాపం అనే రోగంతో జనాలు మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఆ పాపం అనే రోగం నుంచి విడిపించగలిగేది యేసయ్య రక్తం ఒకటే. అది మా అమ్మ నమ్మింది. తన జీవితంలోని ప్రతిదీ కూడా ఒక పరీక్షతో కూడిన జీవితం. అన్ని పరిస్థితుల్లో కూడా అమ్మ నమ్మకంగా ఒక విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఒక స్త్రీ భూమి మీద ఏ పరిస్థితులు కుటుంబాల్లో నడుచుకుంటారో అంతకన్నా ఎక్కువ మా అమ్మ భరించింది. నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. నాకు తెలిసి ఎవరో అన్ని పరిస్థితులు భరిస్తే నిజంగా చచ్చిపోతారు అప్పుడే. మా అమ్మ అలాగా తన రక్షణను కాపాడుకుంటూ, తన భక్తిని కాపాడుకుంటూ, మేము ముగ్గురు ఆడపిల్లలమైనా మాకు ఒకటే చెప్పేది, మేము ముగ్గురం కూడా ఒకవేళ వీళ్ళు ప్రభువుని నమ్ముకుంటే పెళ్ళిళ్ళు అవ్వేమో, వీళ్ళు ఇలా ఉండిపోతారేమో అన్న భయం లేదు మా అమ్మకి. ఒకవేళ అప్పుడు మా అమ్మని అడుగుండొచ్చు, నువ్వు నడిచిన మార్గంలో నీ పిల్లలు కూడా ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వని అని ఉండొచ్చు. కానీ మా అమ్మ భయపడలేదు. ఎందుకంటే నేను నడిచే మార్గం సత్య మార్గం. ఆ మార్గం గుండా నా పిల్లలు కూడా నడవాలి. ఆ నరకాగ్ని గుండా నుంచి నా పిల్లలు, నా భర్త, నా కుటుంబం తప్పించబడాలని మమ్మల్ని కూడా చిన్నప్పటి నుంచి మా భక్తి అనేది పూజలనే మాకు తెలియదు. అసలు ఎప్పుడు ఏ గుడికి వెళ్ళలేదు, ఎప్పుడు పూజ అనేది మేము చేయలేదు. అలా మమ్మల్ని మా అమ్మ ఎంతో గర్వంగా ఆడపిల్లలైనా చాలా ఇదిగా పెంచింది. అలాంటి తల్లి మాకు లేకపోవడం చాలా బాధ. మిమ్మల్ని అంత ప్రేమ ఎక్కడ చూడలేం. ఎవరికి ఫోన్ చేసి చెప్పినా, మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేసినా వాళ్ళందరూ ఒకటే మాట, మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచిందో, ఎంత గారాబంగా ఎంత భక్తిగా పెంచిందో మేము చూసాము అని ప్రతి ఒక్కరు వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకుని వాళ్ళే తప్ప ఎవరు కూడా లేదు. మరి మమ్మల్ని మా అమ్మని ప్రేమించి మీరు వచ్చారండి. మా అమ్మ చేసిన భక్తి నేను చెప్తున్నది ఏంటంటే, మా అమ్మ శరీరానికి రోగం రావచ్చు కానీ ఆత్మకు రోగం రాలేదు. ఆఖరి వరకు కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంది. ఎవరో చాలా మంది ఆ బాగున్నప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. అందరికీ ఒకటే చెప్పేది, నాకు దేవుడు చెప్పాడు. మా అమ్మ సాక్ష్యం కావాలని అడిగినప్పుడు దేవుడు చెప్పాడంట. అలాంటి పరిస్థితులు వచ్చాయి కానీ దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే అమ్మ జీవించిందండి. అలాంటి అమ్మ ఇదేదో మాకు లేకపోవడం బాధ. కానీ ఇక్కడ వచ్చిన బంధువులకి కానీ మా మేలు కోరి వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటేనండి, క్రైస్తవ జీవితంలో కావచ్చు, హిందూ పరంగా కావచ్చు, సాటి సహోదరుల పట్ల ప్రేమతో ఎలా నడవాలో మా అమ్మని చూస్తే, తన తిట్టి వెళ్ళిపోయినా వాళ్ళు మళ్ళీ కనిపిస్తే ప్రేమతో వాళ్ళతో మాట్లాడేది. వాళ్ళు నాకేం చేయలేదు అన్నట్టుగానే వాళ్ళతో మాట్లాడేది. అలాంటి స్త్రీని నేను ఇంకెక్కడ చూడలేదండి. ఒకవేళ తర్వాత ఉండొచ్చు అయితే. మరి ఇప్పుడు కొన్ని మాటలు ఏంటంటే, మా అమ్మ కోరుకునేది ఏంటంటే, ప్రతిరోజు కూడా అమ్మకి క్యాన్సర్ వచ్చినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకి ఎలా మెలకు వచ్చేదో నాకు తెలియదు. నేను అమ్మ దగ్గర ఉండేదాన్ని కాబట్టి చెప్తాను. ఫోన్ సడన్గా కీప్యాడ్ సెల్ ఉండేది, సడన్గా రింగ్ వచ్చేది. టక్కన లేచి 12 గంటల నుంచి 3 గంటల వరకు ప్రార్థన చేసేది. నేను అడిగేదాన్ని, ఏంటమ్మా
అనేసి అంటే దేవుడు నన్ను లేపుతున్నాడమ్మా. ఆ టైంలో దేశ రక్షణ కోసం, బంధువుల కోసం, సేవకుల కోసం, పరిచర్య కోసం ప్రార్థన చేయమని చెప్తున్నాడమ్మా అనేదమ్మా. నేను అలాగే ఒకసారి 2 సార్లు అబ్జర్వ్ చేశాను. ఏట అమ్మ ఇలా చెప్తుంటే ఫోన్ వాగడం ఏంటి, అది అలారం కాదు. ఏ ఫోన్ ఆ టైంలో ఎవరు చేస్తారు 12 గంటలకి? అది చూస్తే నేను 2-3 సార్లు నేను చూశాను. అది నాకే అనిపించింది. అలాగే మరి అంత బాధపరుస్తూ కూడా ప్రార్థనకు వెనకాడేది కాదు, తన విశ్వాసాన్ని కాపాడుతుంది. స్త్రీలందరిలో కూడా ఇలాంటి స్త్రీ ప్రతి కుటుంబంలో ఉంటే తన బిడ్డలను చక్కగా, మేము ఆడపిల్లల మీద సేవ చేయాలి, నా పిల్లలు సేవ చేయాలంది. మరి అలాగే మా కుటుంబంలో 3 అక్క చెల్లెలు. మా అక్క బావకి సేవ పిలుపుంది. మరి మేము, మా చెల్లి వాళ్ళు కూడా సేవకులు. మరి సేవకుల కుటుంబాన్ని ఒక స్త్రీ తయారు చేసింది ఈ భూమి మీద. ఒక స్త్రీ తయారు చేసింది. ఎవరు తయారు చేయగలరు? మరి ఆ విధంగా మరి మా అమ్మ ఎంతగానో తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ తన భక్తిని కూడా మరి ఎంతగానో సహకారం అందించిందండి. మరి ఈ సమయంలో మరి బంధువులు అందరూ వచ్చారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒక్కటే మాట. మా అమ్మ హిందువుగా బ్రతికినప్పుడు మీ మధ్య ఎలా జీవించిందో మీ అందరికీ తెలుసు. కానీ ఒక క్రైస్తవురాలుగా తను మారింది అంటే, ఒక పూజలు మానేసి మారింది అంటే మరి దాన్ని మీరు ఒకసారి ఆలోచించండి. ఒక్క స్త్రీగా ఆమె ప్రారంభించిన ప్రయాణం అన్నమాట ఆ కుటుంబాల్లో. మరి మీ అందరికీ నేను ఈ సమయంలో చెప్పే మాట ఒకటండి. ఈ భూమి మీద ఎంత కాలం జీవిస్తామో మనకైతే తెలియదు. మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ 2 మార్గాలు ఉన్నాయి. నరకం, పరలోకం అనేవి 2 ఉన్నాయి. ఆ నరకాగ్నిగుండంలోంచి తప్పించుకోవాలంటే మాత్రం యేసయ్య రక్తం దగ్గరికి ప్రతి ఒక్కరూ రావాల్సిందే. ఎందుకంటే హిందూ మత గ్రంథాలే సాక్ష్యం ఇస్తున్నాయి అన్నమాట. సర్వమానవాళి పాపం కోసం పరిశుద్ధుడు బలి అవ్వాలి. ఆ పరిశుద్ధుడు ఎవరంటే యేసయ్య తప్ప. యేసయ్య మన కోసం రక్తాన్ని చిందించాడు తప్ప మరి ఎవ్వరు రక్తాన్ని చిందించలేదు. మరి ఆ యేసయ్య రక్తం కిందకి మా అమ్మ వచ్చింది. తన రక్షణ పొందింది, తన కుటుంబాన్ని కూడా తను కట్టుకుంది, తన పిల్లలను రక్షణలోనికి నడిపించుకుంది. మరి ఏ పరిస్థితులు వచ్చినా కానీ తనకు కలిగిన పరీక్షలలో ప్రతి దానిలో కూడా మా అమ్మ ధైర్యంగా దేవుని కోసం నిలబడింది అనమాట. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరైనా భయపడతారు, మా అమ్మ ఒక్కటే ధైర్యం. ఆ ధైర్యం చూస్తే నాకు భయం వేసేది ఒక్కోసారి. ఎంత ధైర్యమా, ఏది చేతులు కాళ్ళు కళ్ళ ముందుండి చూసాను, నేను తట్టుకోలేకపోయేదండి. మరి అంతలా అవుతున్నా కానీ అమ్మ మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. నేను ఒక హిందువుగా ఉన్నప్పుడే నాకు తెలిసిన భయంకరమైన భక్తి నేను చేశాను. నిజదేవుడు ఎవరో తెలిసినప్పుడు నేను నామకార్థమైన ప్రార్థన, నామకార్థమైన భక్తి నేను చేస్తే ప్రయోజనం ఏముంది? నా జీవితం అలా కాదు. అప్పుడు ఎంత భక్తి చేశానో అంతకన్నా అత్యధికమైన భక్తి నేను ఒక క్రైస్తవురాలుగా చేయాలి అనేసి మా అమ్మ మరి తీర్మానం చేసుకుంది. అలాగే సంఘం కోసం దాదాపు 18 సంవత్సరాలండి అవుట్ రీచ్ పరిచర్య అనేది ప్రారంభించినప్పుడు మా అమ్మ మొదట ప్రార్థన మొదలు పెట్టింది అనమాట. అది మాకు కూడా స్టార్టింగ్ తెలియదు. తర్వాత ఆదివారం కూడా ఆమె భోజనం చేయకపోతుంటే మేము అడిగేవాళ్ళం, ఏంటమ్మా అంటే ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడు, ప్రార్థన చేసుకుంటానమ్మా అనేది. మేము ఈ వీధిలో పక్క వీధిలోనే ఉండే చిన్న కొట్టి గది ఉండేది. సామాన్లు ఒక మనిషి కూర్చోడానికి మాత్రమే ప్లేస్ ఉంటుంది అందులో. ఆ చిన్న ప్లేస్లోనే ఆమె బైబిల్ గ్రంథం, ప్రవక్త రాసిన గ్రంథం, పాటల పుస్తకం, ఒక లోటాతో వాటర్. ఇప్పుడు ఉపవాసాలు ఉన్నామంటే జ్యూసులు తాగుతాం, మజ్జిగలు తాగుతాం. మా అమ్మ మాత్రం ఒక లోటాతో వాటర్ తీసుకుని అక్కడ పెట్టుకునేది. అందులో మేము ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మోకరించేది. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు ఆ గదిలోనే ఉండేది. వీధుల వాళ్ళు వచ్చినా కానీ ఆ తలుపు కొట్టుకుని వెళ్ళిపోవడమే. సచివేణి గారు ప్రార్థన చేసుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకూడదని ఎవరు వచ్చినా చూసి వెళ్ళిపోయేవారు. అలాగే మా అమ్మ ప్రార్థన 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 అటువంటి ప్రార్థనలు చేసింది. ఆమె ప్రార్థనలే మాకు ప్రాకారం అయ్యాయండి. మరి ఆమె ప్రార్థనలే సంఘానికైనా దైవజనుడికైనా మరి బంధువులందరి కోసం మా అమ్మ ఆశపడిన ప్రకారంగా మీరు కూడా ఒకసారి ఆలోచించి ఎందుకోసమైతే ఈ
సత్యవేణి ఒక హిందువురాలుగా పుట్టి ఒక క్రైస్తవురాలుగా మారిందో ఆలోచించండి. ఆలోచిస్తే మీకే తెలుస్తుంది అనమాట. ఒక స్త్రీ ఒక హిందూ కుటుంబంలో పుట్టి మళ్ళీ అది కుటుంబ పెద్దలు ఉంటారు, వాళ్ళందరినీ కూడా జయించి నిలబడడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అలాంటిది అమ్మ నిలబడిందండి. మరి అలాగని ఆలోచించి మీరు కూడా యేసయ్య దగ్గరికి రావాలని ఆశపడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ కుటుంబాలుగా ఉన్నాం, చనిపోయిన తర్వాత కూడా కుటుంబాలుగానే పరలోకంలో ఉండాలన్న ఆశ మా అమ్మ ఎవ్వరికీ సువార్త ప్రకటించకుండా ఉండేది కాదు. మరి ఆశను బట్టి ఈ సమయంలో కొన్ని మాటలు నేను పంచుకోవాలని నిలబడ్డాను. మీ అందరూ మరి ఆలోచించి యేసయ్యని మీ హృదయంలో చేర్చుకుంటారని ఆశపడుతున్నాం. మమ్మల్ని మా అందరినీ ప్రేమించి మరి పిలిచిన వెంటనే ఇంతమంది వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలండి. దైవజనులకు హృదయపూర్వక వందనాలు. సమయం ఇచ్చిన అధ్యక్షులకు సమయాన్ని అప్పగిస్తాను. ఆంధ్రకోటలో సేవ చేస్తున్న